సిడ్నీ బాండీ బీచ్ ఉగ్రదాడి కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. షూటర్స్కు హైదరాబాద్తో సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాద సాజిద్కు హైదరాబాద్లో లింకులు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఉగ్రవాది సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్గా నిఘా వర్గాలు గుర్తించాయి. అంతేకాకుండా సాజిద్ కుటుంబ సభ్యులను కూడా ఇప్పటికే ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. 1998లో విద్యార్థి వీసాపై సాజిద్ ఆస్ట్రేలియా వెళ్లినట్టుగా అధికారులు గుర్తించారు. ఉగ్రవాదానికి హైదరాబాద్తో సంబంధాలు ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆస్ట్రేలియా కాల్పుల కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక దాడి చేయడానికి నెల రోజుల ముందే నిందితులు సాజిద్ నవీద్ ట్రైనింగ్ తీసుకున్నారు. ట్రైనింగ్ కోసం ఫిలిపియన్స్కు సాజిద్ నవీద్ వెళ్లారు. భారత పాస్పోర్ట్ పై సాజిద్ వెళ్లినట్టుగా గుర్తించారు. ఆస్ట్రేలియా పాస్పోర్ట్ పై నవీద్ వెళ్లినట్టుగా ఇక పోలీసులు గుర్తించారు. సాజిద్కు భారత పాస్పోర్ట్ ఎలా వచ్చిందన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నవంబర్ 1న ఫిలిపియన్స్ వెళ్లి నవంబర్ 28న తిరిగి వచ్చారు అని చెప్పేసి తండ్రి కొడుకులు అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, సాజిద్కి సంబంధించినటువంటి ఉగ్ర లింకులు కూడా హైదరాబాద్కు సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి సంచలన విషయాలు బయటకు వచ్చాయి కదా, మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సైరామ్, ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్ లో జరిగిన ఘోరమైన కాల్పులు వెనుకొన్న ఇద్దరు వ్యక్తులపై దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే వీళ్ళు గతం నెలలో ఏదైతే ఫిలిప్పీన్స్ కు వెళ్లి అక్కడ ఉగ్రవాద ఇస్లామిక్ బోధనలను కలిసారా లేదనే దానిపై కూడా విచారణ జరుగుతుంది. అయితే సైనిక శిక్షణ పొందారా లేదనే కోణంలో కూడా అధికారులు అయితే ఆరాధిస్తున్నారు. ఈ ఉగ్రవాదులను ఒకరైన సాజిద్ అక్రమ్, ఇతని వయసు వచ్చేసి 50 ఏళ్ళు ఉంటుంది. ఇతను భారతీయ పాస్పోర్ట్ ఉపయోగించి ఫిలిప్పీన్స్ వెళ్ళినట్లయితే ప్రస్తుతం అధికారులు అయితే గుర్తించారు. ఈ దాడిలోని సాజిద్ అక్రమ్ అలాగే అతని కుమారుడు నవీద్ అక్రమ్ ఇక హనుక్కా పండుగ జరుపుకుంటున్న వ్యాధులను టార్గెట్ చేసుకుని కాల్పులు అయితే జరిపారు. ఈ ఘటనలో 10 ఏళ్ల బాలిక 87 ఏళ్ల వృద్ధులతో సహా 15 మంది అయితే చనిపోయారు. అయితే మనీలాలోని అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ తండ్రి కొడుకులు సైనిక శిక్షణ కోసం నవంబర్ 1 నుంచి 28 మధ్య ఫిలిప్పీన్స్ అయితే వెళ్లారు. ముఖ్యంగా దీంట్లో సాజిద్ అక్రమ్ అంటే ఇతను భారతీయ పాస్పోర్ట్ పై అలాగే అతని కుమారుడు నవీద్ ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్ పై ప్రయాణించినట్లయితే ఇప్పటికీ అధికారులు అయితే గుర్తించారు. అయితే సాజిద్ అక్రమ్ పాకిస్తాన్ లో పుట్టాడని భద్రతా నిపుణులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాజిద్ కు భారత పాస్పోర్ట్ ఎలా వచ్చిందనే దానిపై అయితే విచారణ అయితే జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే ఫిలిప్పీన్స్ ముఖ్యంగా అక్కడ దక్షిణ ప్రాంతం ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపుకు తీవ్రవాద మద్దతుదారులకు స్థావరం అయితే ఉంటుందో అక్కడ చాలా ఇస్లామిక్ సాయుధ సంస్థలు అంటే ఇస్లామిక్ స్టేట్ పట్ల కమిట్మెంట్ అయితే ప్రకటించాయి. అయితే ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ABC ప్రకారం తండ్రి కొడుకులు ముఖ్యంగా నవంబర్ 1లో ఫిలిప్పీన్స్ చేరుకొని సైనిక తరహా శిక్షణ కోసం దక్షిణ ఫిలిప్పీన్స్ కు వెళ్లారని ఒక అధికారి అయితే చెప్తున్నారు. అయితే ఈ దాడులు అంతర్జాతీయ జిహాద్ నెట్వర్క్ తో సంబంధం ఉన్నాయనే దానిపై కూడా ఏదైతే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంటోనీ అల్బనీస్ ఈ దాడి ఇస్లామిక్ స్టేట్ భావజాలం పేరుతోనే జరిగిందని అంటున్నారు. అయితే ముఖ్యంగా ఇందులో ప్రధానంగా ఈ తండ్రి కొడుకులు ఇద్దరికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే విచారణ అయితే కొనసాగుతుందో వీళ్ళిద్దరికి ఇటు అంటే ఇందులో దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ అటాక్ కి సంబంధించి ముఖ్యంగా టెర్రరిస్టులు అరాచకాలు కూడా చాలా ఎక్కువైపోయినాయని చెప్పొచ్చు. ముఖ్యంగా అమాయక ప్రజలపై విరుచుకుపడతారు. ముఖ్యంగా వీళ్ళకి పాస్పోర్ట్ ఎలా వచ్చింది దానిపై ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగుతుంది. అయితే హైదరాబాద్ లోని వీళ్ళు ఎక్కడి నుంచి ఎందుకు ప్రయాణించి ఇక్కడ ఎంతకాలం ఉన్నారని దానిపై కూడా విచారణ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, చెప్పండి, ఏంటి అసలు సాజిద్కి సంబంధించి కూడా ఉగ్ర లింకులు చివరికి హైదరాబాద్కే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి అసలు ఇక్కడ ఎక్కడి నుండి వచ్చాయి ఈ లింక్స్? అలాగే అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు? మనం అందుతుంది. ఈ ఉదయం ఫిలిప్పీన్స్ సంబంధించిన ఇమిగ్రేషన్ అధికారులు ఈ మొత్తం కేసుకు సంబంధించినంత వరకు, సాజిద్కి సంబంధించినంత వరకు ఫిలిప్పీన్స్ దేశానికి సంబంధించిన వ్యక్తిగా కొంత ప్రచారం జరిగింది. సో అక్కడ దేశానికి సంబంధించిన అధికారులు దీనికి సంబంధించినంత వరకు మొత్తానికి విదేశాంగ శాఖకు సంబంధించిన అధికారులు ఒక వివరణ ఇచ్చారు. మొత్తానికి సాజిద్కి ఫిలిప్పీన్స్కి సంబంధం లేదన్న అంశాన్ని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అతనికి ఇండియన్ పాస్పోర్ట్ ఉంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే సాజిద్కి ఇండియన్ పాస్పోర్ట్ ఉంటుంది, అది కూడా హైదరాబాద్ బేస్డ్కి సంబంధించి ఇక్కడి నుంచి హైదరాబాద్ బేస్డ్గానే సాజిద్ పాస్పోర్ట్ పొందినట్టుగా ప్రస్తుతం ఒక సమాచారం అంటుంది. దీనికి సంబంధించినంత వరకు ఇంకా అధికారికంగా కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సమాచారం ఫిలిప్పీన్స్ నుంచి ఇండియాకి ఇప్పుడే సమాచారం ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఇండియన్ ఎంబసీకి సంబంధించి ఇతర వర్గాల నుంచి ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించినంత వరకు కొంత వివరాలు సేకరిస్తున్నారు. అయితే ప్రైమ్ నైన్ ప్రాథమికంగా సంపాదించిన కొన్ని కీలక అంశాలు మీకు నేను వెల్లడించే ప్రయత్నం చేశాను. సాజిద్కి సంబంధించినంత వరకు 2022లో సాజిద్ హైదరాబాద్లో ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్లో ఒక ప్రాంతానికి సంబంధించినంత వరకు ఆయన అక్కడ కొంత ఆస్తులు కొంత కొనుగోలు చేశారని, దాదాపు 2 అపార్ట్మెంట్లు కొనుగోలు చేశారు. కానీ ఆ తర్వాత అతనికి ఆయన కుటుంబానికి సంబంధించిన బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు మధ్యకు సంబంధించినంత వరకు ఆస్తులకు సంబంధించి కొంత వివాదం కారణంగా అవన్నీ అమ్ముకొని ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. 2022 తర్వాత హైదరాబాద్కి రాలేదన్నట్టుగా కొంత సమాచారం ఉంటుంది. సో మౌలికంగా బేసిక్ కొంత కనెక్షన్ మాత్రం హైదరాబాద్కు ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. అయితే పాస్పోర్ట్ ఎలా పొందాడు, డాక్యుమెంట్స్ ఏ రకంగా ఉన్నాయి, వీటికి సంబంధించినంత వరకు ఇంకొంత క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి సంబంధించే ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఎందుకంటే సాజిద్కి సంబంధించినంత వరకు సాజిద్ ఇండియన్ పాస్పోర్ట్తో ఉన్నాడనే విషయం మాత్రం క్లారిటీ వచ్చింది. సో దీంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ప్రస్తుతానికి అతను ఇండియాకి సంబంధించిన పాస్పోర్ట్తోనే ట్రావెల్ చేశారు, పాకిస్తాన్కి కూడా వెళ్ళాడు, అటు నుంచి అటు ఆస్ట్రేలియాకి వెళ్ళినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ కేసులో మరొక కీలక అంశానికి సంబంధించి మీకు చెప్పే ప్రయత్నం చేశాం. ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. ఆయన తల్లి కానీ లేకపోతే వాళ్ళ సోదరులు కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. కానీ 2022 తర్వాత అతనికి మాకు సంబంధం లేదు, అతనితో కాంటాక్టే లేము, అతను ఆ తర్వాత మాకు ఎక్కడా టచ్లో లేడు, ఆయనకు మాకు కొంత వివాదాలు ఉన్నాయని చెప్పేసి ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో ఖచ్చితంగా హైదరాబాద్కి కొంత లింకులు ఉన్నట్టుగా ప్రస్తుతం ప్రాథమికంగా మాత్రమే కొంత సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా మరికొంత అప్డేట్స్ రావాల్సి ఉంది. సాయి, రైట్, అంతర్జాతీయంగా ఉగ్రవాద నిర్వహణలో హైదరాబాద్ ఒక ట్రాన్స్ పాయింట్గా మారుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఎక్కడ ఏది జరిగినా కానీ ఎక్కడో చోట్ల కొంత హైదరాబాద్కి లింక్ ఉంటుందన్నట్టు మాత్రం మనకు ఖచ్చితంగా ఈ మధ్య చాలా సంఘటనలకు సంబంధించినంత వరకు కనపడుతుంది. సేఫ్ జోన్ ఏమైనా ఉంటుందా, ఇక్కడ మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఢిల్లీ ముంబైతో పోలిస్తే కొంత హైదరాబాద్ సేఫ్గా భావిస్తున్నారంటే కొన్ని విషయాల్లో కొంత ఎస్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ పోలీసింగ్ చాలా పకడ్బందీగా ఉన్నప్పటికీ కొంత లోపం ఎక్కడో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో దానికి సంబంధించి కూడా కొంత ఏ రకంగా ఉందనే అంశానికి సంబంధించి మాత్రం కొంత చర్చ జరుగుతుంది. పూర్తి స్థాయిలో మనం మళ్ళీ చెప్తున్నాం, ఇది ప్రాథమిక సమాచారం కావడం చేత ప్రస్తుతానికి వీటన్నిటికి సంబంధించి అనేక రకాలైన ప్రచారాలు జరుగుతున్నాయి. పోలీసులు మాత్రం పూర్తిగా సమాచారం ఇంకా రాలేదని చెప్తున్నారు. మీరు అన్నట్టుగా కొంత హైదరాబాద్కి సంబంధించినంత వరకు కొంత సంబంధాలు మాత్రం చాలా సంఘటనలకు సంబంధించి అంతర్జాతీయంగా చాలా జరిగిన ఉగ్రవాదులకు సంబంధించిన దాడులు కానీ ఇతర అంశాలకు సంబంధించి మాత్రం హైదరాబాద్కి ఏదో రకంగా ఒక లింకు మాత్రం మనకు కనిపిస్తుంది. వీటికి సంబంధించి కూడా ఇప్పటికే ఎన్ఐఏ కానీ లేకపోతే ఇతర వర్గాలకు సంబంధించి మాత్రం కొంత సమాచారం ఇస్తున్నారు. రా ఏజెన్సీ కూడా దీనికి సంబంధించి హైదరాబాద్ పోలీసులను కానీ ఇక్కడున్న ఇంటెలిజెన్స్ని కూడా కొంత అప్రమత్తం చేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. లింకులు మాత్రం ఉన్నట్టుగానే కొన్ని సంఘటనల ద్వారా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సాయి, రైట్, ఒక విధంగా చూసుకుంటే హైదరాబాద్తో సాజిద్కు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే తనకి చాలా మంది కూడా తెలిసిన వ్యక్తులు ఉండొచ్చు అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే ప్రస్తుతానికి సాజిద్కి సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం అతనితో మాకు ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని కొంత క్లారిటీగా చెప్తున్నారు. ఈ విషయానికి సంబంధించి పోలీసులు నిన్న రాత్రి నుంచి ఎప్పుడైతే ఫిలిప్పీన్స్ నుంచి దీనికి సంబంధించినంత వరకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందో, ఆయన పాస్పోర్ట్కి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో సమాచారం వచ్చిన తర్వాతనే కొంత పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి కొంత వివరాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయనకు సహకరించినట్టుగా లేకపోతే ఇక్కడ పాస్పోర్ట్ ముఖ్యంగా ఇక్కడ మనకి కీలకంగా చెప్పుకోవాల్సింది సాజిద్కి పాస్పోర్ట్ ఏ రకంగా వచ్చింది, ఇది కీలకమైన అంశం. ఏ రకంగా సంపాదించాడు, డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి,
ఎవరు సహకరించారు, వీటన్నిటిపైన జనరల్గా పాస్పోర్ట్కి సంబంధించినంత వరకు డాక్యుమెంటేషన్కి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ల్యాప్సెస్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికంటే వాళ్ళకు పాస్పోర్ట్ ఈజీగా హైదరాబాద్లో దొరుకుతుందా, మరి డాక్యుమెంటేషన్స్ ఏ రకంగా ఉంది, ఆధార్కి సంబంధించిన వాటికి సంబంధించి చాలా ఆంక్షలు ఉన్నట్టుగా పోలీసులు చెప్తారు. కానీ ఇలాంటి వ్యక్తులకు సంబంధించినంత వరకు ఏ రకంగా వస్తుంది, ఏ రకంగా ఎంక్వైరీ చేశారు. జనరల్గా ఒక పాస్పోర్ట్ని మనం తీసుకోవాలంటే ఖచ్చితంగా పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది. సార్ ఆ పోలీస్ ఎంక్వైరీ దగ్గరనే ప్రస్తుతం కొంత సమస్యలు వస్తుంది. చాలా వరకు పోలీస్ ఎంక్వైరీ ఆశించిన స్థాయిలో రావడం లేదు. స్పీడ్గా పాస్పోర్ట్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే కొంత మామూలుగానే విచారణ చేస్తున్నారు, కానీ ఇండెప్త్గా విచారణ జరగట్లేదనే ఫిర్యాదులు మాత్రం రెగ్యులర్గా ఇలాంటి కేసులకు సంబంధించి మనకు వస్తూనే ఉన్నాయి. రైట్ నరసింహ, లాస్ట్ క్వశ్చన్ బట్ ఈ ఘటనకు సంబంధించి కూడా భారతదేశ అంతర్గత భద్రతపై దీనికి సంబంధించి కొత్త హెచ్చరికలు ఏమైనా రాబోతున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలకు సంబంధించి భారత్కి సంబంధించి ఎక్కడైతే కొంత సంబంధాలు ఉంటాయో ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ అంశాలకు సంబంధించి కొంత ఎంక్వైరీ చేస్తాయి. వీటన్నిటిని బయటికి చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి అంతర్జాతీయంగా కొంత ఇండియా ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నాలకు సంబంధించినంత వరకు వచ్చినప్పుడు కొంత లో ప్రొఫైల్గానే విచారణ జరుగుతుంది. ఎక్కడ కూడా పెద్దగా బయటికి చెప్పారు. కానీ సాజిద్కి సంబంధించినంత వరకు మరికొంత కీలక సమాచారం 2-3 రోజుల్లో మనకు వచ్చే అవకాశం ఉంది. రైట్, దీనికి సంబంధించి కూడా మొత్తం మీద సాజిద్ అలాగే నవీద్ కూడా ట్రైనింగ్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవచ్చు అనుకోవచ్చు మనకు దీనికి సంబంధించి? ఎందుకంటే ఇటు ఫిలిపియన్స్ వెళ్ళారు, అటు దీనికి సంబంధించి కూడా భారత పాస్పోర్ట్ పైన ఈయన తిరగడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇండియాకి సంబంధించి మాత్రం ఎక్కడ శిక్షణ పొందినట్టుగా కనిపించట్లేదు. ఉత్తరప్రదేశ్కి సంబంధించి కూడా ఒక లింక్ ఉన్నట్టుగా మనకు తాజాగా కొంత సమాచారం వస్తుంది. కొద్ది కాలం పాటు సాజిద్ ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లు కూడా కొంత మనకు సమాచారం వస్తున్న నేపథ్యంలో శిక్షణ ఎక్కడ తీసుకున్నారు, నిజానికి ఇండియాలో శిక్షణ అనేది ఉండే అవకాశం లేదు కనుక పాకిస్తాన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. పక్కన నేపాల్, బంగ్లాదేశ్ లాంటి ప్రాంతాలు కూడా ఉంటాయి కనుక అటెక్కనే వెళ్ళాడా లేకపోతే ఏ రకంగా వెళ్ళాడా అనే అంశాలకు సంబంధించి మాత్రం కొంత విచారణ అయితే ప్రశ్న అవుతుంది. శిక్షణకు సంబంధించి మాత్రం ఇండియా బేస్లో జరగలేదు. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి ప్రాంతాల్లో అతనికి కొంత షెల్టర్ ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్ నరసింహారావు, దీనికి సంబంధించి కూడా హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయని అంటున్నారు. తండ్రి చనిపోతే హైదరాబాద్కు వచ్చి వెళ్ళాలని కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఆస్తులకు సంబంధించి 2022లో కొంత ఆస్తి వివాదం వచ్చినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. పదే మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రాథమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా పూర్తిగా డీటెయిల్స్ రాలేదు. అయితే ఆస్తి వివాదం కారణంగానే సాజిద్ ఇక్కడ పూర్తిగా తనకు రావాల్సిన కొంత వాటాను అమ్మేసుకొని వెళ్ళినట్టుగానే తెలుస్తుంది. అది కూడా 2022లో జరిగినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇంకా కొంత విచారణలో మరికొన్ని వివరాలు వెల్లడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.